నడక్కుదిటి ఈశ్వరరావు గారు. నమస్కారం అధ్యక్ష. నాకు చాలా సమస్యలు ఉన్నప్పటికీ 0 అవర్లో ఈరోజు ఒక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా నా దుస్థితిని సభకు విన్నవించవలసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఎచ్చెర్ల నియోజకవర్గంలో గ్రావెల్ కొండలు ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. క్వారీకి లైసెన్స్ ఇస్తుంటారు, లైసెన్స్ ఉన్నవారు క్వారీ చేసుకుంటుంటారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకులకే క్వారీలన్నీ వచ్చాయి అధ్యక్ష, వేరే వారికి ఎవరికి ఇవ్వలేదు. తరువాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనందరమీ కూడా జూన్ 4వ తేదీ రాత్రి సుమారు 10-11 సమయంలో మనం ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడినట్టు సర్టిఫికేట్లు తీసుకున్నాం అధ్యక్ష. కానీ మా నియోజకవర్గంలో ఉన్న దుస్థితి ఏంటంటే 4వ తేదీన ఎమ్మెల్యేలు అయితే ఉదయం 5వ తేదీ ఉదయం 10 గంటలకల్లా మైన్స్ డీడీ గారు వైఎస్ఆర్సీపీ లీడర్కి ఒక క్వారీని శాంక్షన్ చేశారు అధ్యక్ష. ఇంకా అప్పటికి ఎలక్షన్ కూడా అమల్లో ఉంది అధ్యక్ష. జీకే ఇన్ఫ్రా అని అతనికి క్వారీ అలాట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. అది ఉదయం కొన్ని గంటల లోపే. దీన్ని మన కూటమి నాయకులు కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అధ్యక్ష. వ్యతిరేకించి ఆ క్వారీ తవ్వకాన్ని నిలిపివేస్తున్నారు అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో చేయమని. అక్కడ ల్యాండర్ ప్రాబ్లం రావడంతో లోకల్గా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు కానీ పోలీస్ సిబ్బంది కానీ పరిస్థితిని కలెక్టర్ గారికి వివరించి కలెక్టర్ గారు కూడా అనుమతితో క్వారీని ఆపమన్నా కానీ ఆపని దుస్థితి అధ్యక్ష. దీనికి దురదృష్టం ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకులతో ఎంతసేపు అయినా పోరాటం చేయగలం అధ్యక్ష. కానీ మన కూటమి ఎమ్మెల్యే, నా పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే దీన్ని కుమ్ము కాస్తూ ఉంటే ఒక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా నేను ఎవరికి చెప్పుకోవాల్సిన దుస్థితి అధ్యక్ష. గత 10 రోజులుగా నా మీద తీవ్రమైన ఆరోపణలతో పేపర్లో రాయిస్తున్నారు అధ్యక్ష, టీవీల్లో పెట్టేస్తున్నారు అధ్యక్ష. నేను వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నానని, వాళ్ళ దగ్గర డబ్బులు అడిగానని, ఇవ్వకపోతే నేనే ఆపిస్తున్నానని ఈ మధ్య టీవీల్లో కూడా చాలామంది సోదరులు చూసింది నన్ను సభలో కూడా అడుగుతున్నారు అధ్యక్ష. అటువంటి దుస్థితి అధ్యక్ష నాది. ఈరోజు వరకు ఆ క్వారీలు ఏంటో కానీ ఆ ఒక్క ట్రాక్టరు గ్రావెల్ కూడా నేను ఎప్పుడూ అమ్మలేదు అధ్యక్ష.